నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. పరారైన చీటీ వ్యాపారిని చట్ట ప్రకారం శిక్షిద్దాం. బాధితులకు ఎమ్మెల్యే ఆర్కే హామీ. ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన. ట్రిపుల్ ఐటీ సాధకులకు ప్రశంసలు. విధి వంచితులను ఆదుకుందాం. ఆనంద శరణాలయం నిర్వాహకుల వినతి. ఆత్మకూరులో ఓ చీటీ వ్యాపారి చేసిన మోసానికి బలైపోయిన బాధితులు శనివారం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆఫీస్కు చేరుకుని తమ గోడు చెప్పుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఆత్మకూరు గ్రామంలో ఉన్నటువంటి పుట్టా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి గత 30-40 సంవత్సరాలుగా చీటీల వ్యాపారాన్ని కొనసాగిస్తూ అది కూడా అనధికారికంగా ఎక్కడా కూడా ఎటువంటి పర్మిషన్స్ ప్రభుత్వం వారి నుంచి తీసుకోకుండా నిర్వహిస్తూ వందలాది మంది పేద మధ్యతరగతి ప్రజలనే టార్గెట్గా చేసుకొని చివరికి గత వారం రోజుల క్రితం ఐపీ పెట్టడం జరిగింది. పేదలందరూ కూడా ఈ రోజున నన్ను కలిసి మాకు న్యాయం జరిగేలాగా చూడమని చెప్పేసి కోరిన మీద ఇప్పటికే పోలీసులు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళ యొక్క వాంగ్మూలాన్ని తీసుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళ పిల్లలిద్దరు కూడా వెంకటేశ్వరరావు గారి పిల్లలు ఇద్దరు కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి చూడంగానే తెలుస్తూ ఉంది. ఎందుకంటే అసలు ప్రామిసరీ నోట్ల మీద సంతకాలు లేకుండా ఇష్టం వచ్చినట్లుగా పిచ్చి గీతలు రాయటమో లేదంటే వేరే పేర్లు దేవుడి పేర్లు రాయటం కూడా జరిగింది అని అంటే ఎవరైతే ఆ డబ్బులు ఇచ్చి నోట్లు తీసుకున్నారో వాళ్ళకి కనీసం చదువు కూడా రాదు అని చాలా తేటతెల్లం అవుతా ఉంది. అంటే అత్యంత నిరుపేదైనటువంటి పేదవాళ్ళని కూలీనాలి రోజువారీ చేసుకునే వాళ్ళని టార్గెట్గా చేసుకొని మరి వాళ్ళు చెప్పడం సుమారుగా 50-60 కోట్ల రూపాయలు ఉంటాయని చెప్పి చెప్తా ఉన్నారు. మొత్తాన్ని కూడా అసలు ఎన్యూమరేట్ చేసి ఎంతమంది ఉన్నారు, ఎన్ని డబ్బులు రావాలి, చీట్లు ఒకటే కాదు అధిక వడ్డీలకి అంటే వీళ్ళ దగ్గర నుంచి రూపాయి, రూపాయన్నర, ₹2 ఇస్తామని చెప్పి వడ్డీలు తీసుకొని 5-6 రూపాయలకి అతను వడ్డీలు బయట ఇస్తున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కాబట్టి కాల్మనీ కింద కూడా కేసులు బుక్ చేయమని చెప్పేసి సిఐ గారిని కోవటం జరిగింది. వాళ్ళ అంటే సిఐ గారు మేము వీలైనంత త్వరలోనే పట్టుకుంటామండి, వాళ్ళు కూడా ఫోన్లన్నీ కూడా స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. మేము దాని మీద చాలా సీరియస్గా ఉన్నతాధికారులు మాకు ఇప్పటికీ ఆజ్ఞలు ఇచ్చున్నారు కాబట్టి అతి త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామని చెప్పేసి సిఐ గారు చెప్పడం జరిగింది. ఏదేమైనా ప్రజలకు విజ్ఞప్తి చేసుకునేది ఇట్లాంటి చీట్లు వేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఒకవేళ చీట్లు వేయాలనుకున్నా కూడా రికగ్నైజ్డ్ ప్రభుత్వం వారి అనుమతి పొందినటువంటి సంస్థల దగ్గర పేదలు డబ్బులు దాచుకోవడం లేదా అసలు ప్రభుత్వ రంగ సంస్థలు బ్యాంకులు ఉన్నాయి, బ్యాంకులో దాచుకోవడం అనేది కరెక్ట్ పద్ధతిగా నేను భావిస్తాను. మీకు తెలుసా, ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు నియమితులయ్యారు? ప్రతిష్టాత్మకమైన పెన్సిల్వేనియా యూనివర్సిటీకి తొలి మహిళా అధ్యక్షురాలిగా నీలి బెండపూడి నియమితులయ్యారు. మంగళగిరి ఎస్ఎల్ఎం చైతన్య హైస్కూల్లో ట్రిపుల్ ఐటీలో సీట్లు సాధించిన 4 విద్యార్థులను శనివారం అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, హైస్కూల్ డైరెక్టర్ సిందే బాలకృష్ణ, కరెస్పాండెంట్ సిందే వెంకటేశ్వరరావు, మాజీ కౌన్సిలర్ ఉయ్యాల సత్యనారాయణ, ప్రొఫెసర్ వెనుగళ్ల శ్రీనివాసరావు, జొన్నాదుల బాబు శివప్రసాద్, ఏఎస్ఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఇక్కడ నేను వచ్చి 1 ఇయర్ చూస్తే దేవుని పిల్లలు లేరు. ఇక్కడ ఇదేంటి ఈ పిల్లలు లేరని చెప్పి చూస్తే అంతా ఎక్కడ ఉన్నారంటే మొత్తం చైతన్యలో ఉన్నారు, నారాయణలో ఉన్నారు. అంటే అక్కడ ఏంది, అక్కడైతే మనకి చక్కగా మెటీరియల్ ఇస్తారు, మక్కి మనం బట్టి పట్టవచ్చు, ఇలా చదువుకోవచ్చు, వాళ్ళు చక్కగా పరీక్ష రాస్తారు, మార్కులు వాడేస్తారు. కానీ ఇక్కడ అలా కాదు. అంటే ఎందుకంటే మాస్టారు మరి ఏ విధంగా చదవాలి, ఏ విధంగా రాయాలి, ఏ విధంగా సొంతగా ఆలోచించాలని చెప్పి చెబుతారు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా నచ్చట్లేదు. ఎక్కడైతే ఒక యంత్రం లాగా పనిచేపిస్తారో అక్కడికి వెళ్తున్నాం తప్పితే
తల్లిదండ్రులు కూడా యంత్రాలను పనిచేయించే వాటికే పంపిస్తారు. కానీ స్వతంత్రంగా ఆలోచించి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోగలిగే విధంగా మరి ఉన్నటువంటి పాఠశాలకి పంపించాల పాఠశాలల్లో రోజు రోజుకి తగ్గిపోతుంది అడ్మిషన్ కూడా. కాబట్టి తల్లిదండ్రులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే సువిశాలమైనటువంటి ప్రదేశంలో మంచి క్వాలిటీ ఎక్కడైతే పిల్లలు ఆలోచింపజేసేటువంటి విద్యను చెబుతూ ఉంటారో అక్కడే పంపించాలి. దాన్ని అవాయిడ్ చేయాలి. ఎందుకంటే దాని నుంచి మీరు నేర్చుకునేది ఏమీ లేదు. ఒకవేళ నెట్ కనెక్షన్ పెట్టుకొని అద్భుతమైన సైన్స్ గురించో అబ్దుల్ కలాం గురించో లేకపోతే ఇంకొక సైంటిస్ట్ గురించో నేర్చుకున్నారంటే ఓకే, కానీ ఈలోపు ఏం జరుగుతుంటే దాన్ని తిప్పేలోపు ఆ యూట్యూబ్లో పెట్టుకొని పెట్టేలోపు సెర్చ్ చేసేలోపు ఈ పనికి వాళ్ళు అన్నీ వస్తాయి. అప్పుడు కాన్సన్ట్రేషన్ దెబ్బతింది. ఈ లోపు చూద్దాంలే, ఆ తర్వాత అబ్దుల్ కలాం దగ్గరికి వెళ్తాం, ఆయన ఎక్కడికి వెళ్ళదు పాపం అని ఈ విధంగా కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది. కాబట్టి ఫస్ట్ సెల్ అవాయిడ్ చేయండి. సెల్ మీరు నేర్చుకునే దాని యొక్క నష్టాలు కూడా చెప్తాను. టైం కిల్లింగ్, నేర్చుకునేది ఏమీ లేదు, చెడు లక్షణాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఆయన చెస్ ఆడుతున్నారనుకో, సెల్ ఆడుతున్నారనుకో, వైట్ పాయింట్స్ మీరే, బ్లాక్ పాయింట్స్ మీరే. అప్పుడు మీ ఐడియా అక్కడ అప్లికబుల్ అవుతుంది, కానీ వేరే ఐడియా అప్లికబుల్ కాదు కదా. చిన్నకాకాని షైన్ ఆనంద శరణాలయంలో ఈ నెల 12వ తేదీన శరణాలయం తృతీయ వార్షికోత్సవం జరుగుతుందని షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజీ నాయక్ తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఆయన సిటీ న్యూస్కు వివరించారు. మన చిన్నకాకానిలో ఉన్నటువంటి షైన్ ఆనంద శరణాలయంలో తృతీయ వార్షికోత్సవం నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మరి ఎంతో ఆనందకరంగా వాతావరణంలో మా చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకొని తమ ప్రదర్శనని దాతలైనటువంటి శ్రేయోభిలాషులు దాతల సమక్షంలో జరుపుకోవాలని చెప్పి ఎంతో ఆనందంతో ఉన్నారు. మరి మీరందరూ ఇచ్చేసి మా పిల్లల్ని ఆశీర్వదించి మేము చేసే ఈ తృతీయ వార్షికోత్సవంలో పాల్గొని పిల్లల సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేస్తారని చెప్పి పేరు పేరున దాతలకి శ్రేయోభిలాషులకి తెలియజేస్తున్నాం. ఈనాటి మంచి మాట. బహిరంగ ప్రదేశాల్లో మాస్కు ధరించకుంటే 100 రూపాయలు జరిమానా. అనిల్ కుమార్ సింఘాల్, వైద్య ఆరోగ్య శాఖ ప్రధాన కార్యదర్శి. దుగ్గిరాలలో రైతు బంధు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిపిఎం నేతలు కోరారు. ఈ మేరకు ఎంపీడీఓ ఆఫీస్ ప్రాంగణంలో వల్లభనేని సాంబశివరావు, జెట్టి బాలరాజు మాట్లాడారు. రూపాయల కంటే మించి లేదు. అందుకని ప్రభుత్వం కనీసం 25 రూపాయల కేజీ నిమ్మ రేటుని మద్దతు ధర కొనుగోలు చేయడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉన్నది. అందుకని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఈ చర్యలు చేపట్టాలని చెప్పి మేము కోరుతున్నాం. సిపిఎం పార్టీ రాష్ట్ర మహాసభలో మెగా కార్పొరేషన్ మంగళగిరి తాడేపల్లి సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరుగుతున్న సందర్భంగా ఈ మహాసభలు జయప్రదం చేయాలని దుగ్గిరాల మండల గ్రామాల్లో ప్రచారం చేస్తూ ఇంటింటి తిరుగుతూ విరాళాలు సేకరిస్తుంది సిపిఎం పార్టీ. ఆ విధంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు. ఆ విధంగానే మహాసభలు కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ రేపు ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు సాధికానాలో జరిగే సదస్సును కూడా జయప్రదం చేయాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రైతులు సమస్యలను కూడా ప్రభుత్వం వెంటనే తీసుకొని వరి పంట నష్టపరిహారాన్ని వెంటనే ఇవ్వాలి. ఎందుకనంటే వరి ధాన్యం వర్షంలో తడిసిపోయి పాడైపోయింది. ఈ సందర్భంగా నష్టపరిహారం వెంటనే ఇస్తే నష్టపోయిన రైతులకి చేయూతనిచ్చినట్టు అవుతుంది. అలాగే మొక్కజొన్న, జొన్న ఇత్తనాలు కూడా సబ్సిడీ ద్వారా ఇస్తే మరి కొంత చేయూతనిచ్చినట్టు రైతులకు ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ సమస్యలను వెంటనే తీసుకొని ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే మహాసభలకు కూడా ఈ 27, 28 తారీఖు జరిగే మహాసభలు కూడా ప్రజలు హాజరయ్యి ఈ మహాసభను కూడా జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఎంత ముందుకేసిన కేంద్ర ప్రభుత్వం రైతుల పోరాటానికి తలొగ్గి నల్ల చట్టాలు రద్దు చేయటం, అట్లాగే చనిపోయినటువంటి రైతులకి నష్టపరిహారం ఇచ్చేలాగున వేలాది మంది మీద పెట్టిన కేసులన్నింటినీ ఎత్తేసేలాగున ప్రభుత్వం ఆమోదించింది. అట్లాగే మద్దతు ధర నిర్ణయించడానికి వేసే కమిటీలో కూడా రైతు సంఘాలకు ప్రాతినిధ్యం వహించేటట్టుగా
చేస్తామని చెప్పి గవర్నమెంట్ హామీ ఇచ్చిన మీదట 380 రోజుల తర్వాత రైతులు పోరాటాన్ని విరమించారు. సహకరించిన వారందరికీ, సానుభూతి తెలియజేసిన వారందరికీ కూడా రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే ఈరోజు దుగ్గిరాల మండలంలో ధాన్యం వచ్చింది, పంట నష్టపరిహారాలు రాశారు. కానీ ధాన్యం రోజు కొన్ని వందల ఎకరాలు కోతలు మిషన్లు పడిపోతున్నాయి. 1100, 1050 చేసి కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్తులు. కానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పినప్పటికీ ఈ రోజుకి కూడా ఆర్బీకేల ద్వారా కొనుగోలు జరగటం లేదు. తుళ్లూరు మండలం నెక్కల్లు గ్రామంలో ఏకైక రాజధాని కోరుతూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రైతులు మాట్లాడారు. 41 రోజులుగా రైతులు పాదయాత్ర చేస్తున్నారు. పాదయాత్రకు మీరు ఎంతో అడ్డంకులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ప్రజాస్పందన బాగానే ఉందని చెప్పి జనవంతులు అనుకున్నారు. ఆ రోజు ఈ రకంగా చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేవాళ్ళు కాదు. షర్మిలా కూడా చేసింది. అసెంబ్లీలో బుగ్గన గారు చాలా స్పీచ్ ఇచ్చారు. చాలాసేపు మేము ఎంతో ఎదురు చూసాము ఒకే రాజధాని ప్రకటిస్తారని. కానీ చాలా మెలకలు పెట్టి మాట్లాడారు. విశాఖపట్నం లాగా చేస్తే ఇదంతా కూడా ప్రాంతీయ పార్టీలు విభేదాలు వస్తాయి, మేము అందుకనే చెప్పి 3 రాజధానులు అనే మాట తీసుకొచ్చామని చెప్పి బుగ్గన గారు చాలా స్పీచ్ ఇచ్చారు, చాలా స్లోగా కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు కొంచెం మెరుగులు విశాఖపట్నాన్ని దిద్దితే హైదరాబాద్ లాగా అయ్యిద్ది అని అన్నారు. హైదరాబాద్ లాగా అయ్యిద్ది అన్నప్పుడు మళ్ళీ ప్రాంతీయ పార్టీలు తగాదని కదా, వాళ్ళకే ఒక రాజధాని మీద క్లారిటీ లేదు. ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఒక చోట ఉండాలి, రాజధాని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేది పార్టీ వాళ్ళకే, ప్రభుత్వానికే క్లారిటీ లేదు. అందుకని చెప్పి ప్రజల్ని ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. సిఆర్డీలో మాకు ఆ రకంగా పొలం ఇచ్చి ఏ రకంగా సిఆర్డీలో సంతకాలు పెట్టించుకొని ఏ రకంగా చేశారో అదే రకంగా సిఆర్డీ అమలు చేస్తేనే రాజధాని రైతులు ఒప్పుకుంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా అదే ఒక క్లారిటీ. మీరు ఇంకా మెరుగైన బిల్లు తీసుకొస్తాము, ఇంకా మెరుగైన బిల్లు తీసుకొస్తామని మీరు తీసుకొచ్చే బిల్లులు ఇప్పుడు ఒకసారి పోయింది. గవర్నమెంట్ చేసే పనులు ఇవి కాదు, ఒకేసారి బిల్లు తీసుకురావాలి, ఒకేసారి పెట్టాలి. ఒకేసారి జరిగింది కాబట్టి రైతులంతా ఆ రోజు ఒప్పుకొని ఒక పండగ సందర్భంలాగా ఇచ్చేశారు పొలం అంతా కూడా. ఇవాళ మీరు ఏదో మెరుగులు తీసుకొచ్చి కాలయాపన చేస్తున్నారు. ఇప్పుడు 2 సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు ఒక 20 సంవత్సరాలు రాజధాని వెనకపోయింది, ఇంకొక 2 సంవత్సరాలు వెనక్కి తీసుకొస్తున్నారు, ఇంకొక 20 సంవత్సరాలు వెనకపోయింది. మీరు చేసేది కాలయాపనకే. ఇది రాజధాని చెయ్యాలి, అమరావతిలో ఒక రాజధాని ఉండాలి, ప్రజలు మనం అభివృద్ధి పదంలో నడిపించాలి, చదువుకునే పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించాలి, వాళ్ళ కల్పన చేయాలి. ఏదైనా కూడా వాళ్ళకి మనం ఇది పని ఏదైనా ఇప్పించాలి, చెయ్యాలనే అభిప్రాయం మీకు అసలు లేదు. లేకపోవడం వల్లే రాజధాని మీద కాలయాపన చేసుకుని ఈ రకంగా చేస్తున్నారు. పాదయాత్రలు ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టుకుంటా పాదయాత్ర చేయని మీరు ఎంత చేస్తున్నా కూడా ప్రజలు చూస్తున్నారు కదా. రేపొద్దున ఒక ఆయన అన్నాడు, ఇది ఇంటర్వెల్లేను, రేపొద్దున ఇంకా శుభం కార్డు పడలేదని. ప్రజలకు అసెంబ్లీని కూడా ఇంటర్వెల్ సినిమా అలాగా చేసి మీరు మాట్లాడేవాళ్ళు ఒక ప్రజానాయకులు కాదనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. మీరు కాదు శుభం కార్డు చూపించేది, ఇక ప్రజలు మేము చూపిస్తాం మీకు శుభం కార్డు ఎందుకు చూపించాలంటే. జనం చూపించాలని మీరు అనుకుంటున్నారు, మీ శుభం కార్డు మీకు ఎప్పుడు పడిద్దని మేము ఎదురు చూసుకుంటున్నాం. తాడేపల్లిలోని మణిపాల్ హాస్పిటల్ 15వ వార్షికోత్సవం సందర్భంగా చిన్నారులకు అందించే ఆధునిక వైద్య శాఖను ప్రారంభించారు. వివరాలు ఇలా ఉన్నాయి. తాడేపల్లి మణిపాల్ హాస్పిటల్స్ వారి 15వ వార్షికోత్సవం సందర్భంగా సౌత్ ఇండియన్ లివర్ ఇన్స్టిట్యూట్తోనూ హైదరాబాద్ డాక్టర్ టామ్ చెరియన్తో మణిపాల్ హాస్పిటల్ MOU ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన టీమిండియా మాజీ కెప్టెన్ వివిఎస్ లక్ష్మణ్, మణిపాల్ డైరెక్టర్ డాక్టర్ కంటిపూడి సుధాకర్, CEO దిలీప్ జోస్, COO కార్తిక్ మాట్లాడారు. To travel, the last thing they want, and also their kith and kin, their relatives want, is the headache and all the logistic headache which we have, traveling from one place to other place just to get the procedure done. So what Manipal Hospital has done through this collaboration is one of the best in the country is coming at the doorstep of the needy patients in Vijayawada, and will definitely help them to fight the battle they're having with the liver disease they're facing. And also it's going to be almost a permanent solution because the success rate of this transplant is just extraordinary, and I hope that this collaboration will just grow in strength, and it will become one of the most if I may say one of the most positive initiative of Manipal Hospital. Lastly, we can't forget the donors, the role of donors. Dr. Sudhakar just mentioned about 40 patients who underwent liver transplant, out of which 35 were brain dead and 5 were the living patients. So the role of a donor is just very, very important. We have taken up a program called cochlear implantation. ఒక 2 minutes చెప్తానండి దాని గురించి.
కాక్లియర్ ఇంప్లాంట్ అనేది బేసికల్గా హియరింగ్ లాస్ ఉన్న వాళ్ళకి చేస్తాం. అది పిల్లలు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు. పిల్లల్లో పుట్టుకలోనే వినికిడి లోపం వల్ల ఫ్యూచర్లో వాళ్ళంతా డమ్గా అవటం, మగవాళ్ళుగా మారడం జరుగుతుంది. ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనే ఆపరేషన్ ద్వారా వాళ్ళకి హియరింగ్ వచ్చేలాగా చేస్తాం. దానివల్ల ఫ్యూచర్లో వాళ్ళు మాట్లాడగలుగుతారు, నార్మల్ కిడ్స్ లాగా ఉండగలుగుతారు. వాళ్ళ పీర్ గ్రూప్స్తో కలిసి వాళ్ళు ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయగలుగుతారు. మన అదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ అండి ఇది. లెస్ దాన్ 5 years చిల్డ్రన్లో కంప్లీట్ కాస్ట్ గవర్నమెంటే పే చేసి మనకు ఆ ఇంప్లాంట్ ప్రొవైడ్ చేస్తుంది. Mr. Dilip Jose, despite his humility, he is probably one of the most respected healthcare opinion leaders in the world, if not higher than that. Dr. Sudhakar, able administrator, and he has been spearheading most of the programs happening here. And I feel privileged to be part of this family now. I want to spend 2 minutes talking about liver disease. So why is liver so important? I don't know how many of you know, there's about 300,000 people who died from the Bangladesh civil war. Do you know the same number is dying every year from liver disease alone in our country? ఎన్ఆర్ఐ జనరల్ హాస్పిటల్లో శనివారం యూరినరీ సర్జన్స్ వార్షిక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మెడికల్ కాలేజీలో సీనియర్ డాక్టర్స్ పరిశోధనాత్మక విషయాలను అందించారు. ఓ రిపోర్ట్. సైన్స్ పెరిగితే పేషెంట్కు ఉపయోగం ఉంటుందని గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్ఆర్ఐలో 2 రోజుల పాటు జరుగుతున్న సొసైటీ ఆఫ్ జెనిటో యూరినరీ సర్జన్స్ 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి 33వ వార్షిక సమావేశంలో సీనియర్ వైద్యులు అన్నారు. జెనిటో యూరినరీ శస్త్రచికిత్సకు సంబంధించిన నూతన వివిధ అత్యాధునిక విధాన ప్రక్రియలతో పాటు పరిశోధనాత్మక విషయాల గురించి సవివరంగా వివరించడం వలన ఈ రంగంలో పనిచేస్తున్న వైద్యులకు, వైద్య విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని 2 తెలుగు రాష్ట్రాల నుండి ఈ సమావేశంలో పాల్గొన్న ఫ్యాకల్టీతో పాటు అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ప్రముఖుల ప్రెజెంటేషన్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది అని వైద్యులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజన జరిగినప్పటికీ ఈ వార్షిక సమావేశం కలిసి చేయడం సంతోషంగా ఉందని అందరూ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు ఎస్ఎన్ చారి, శ్రీనివాస్, కృష్ణకిషోర్ మాట్లాడారు. ఇండియాలో ఈ ఇండియన్ సొసైటీనే కాకుండా ఎవ్రీ జోన్లో ఒక్కొక్క సొసైటీ ఉంది. వెస్ట్రన్ సొసైటీ ఒకటి ఉంది, ఈస్టర్న్ సొసైటీ, నార్థన్ సొసైటీ అండ్ సదరన్ సొసైటీ. కానీ ఈ ఉమ్మడి రాష్ట్రాల్లో ఫస్ట్ సొసైటీ ఆఫ్ ఉమ్మడి రాష్ట్రాల యూరాలజిస్ట్ది 33 ఏళ్ల ముందు స్టార్ట్ అయింది. ఎందుకంటే దిస్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ సొసైటీ విచ్ స్టార్టెడ్. ఇంతకుముందు ఏ స్టేట్కి దానంతకు అదగా యూరాలజిస్టులుగా ఒక సొసైటీ ఫామ్ చేయడం అనేది జరగలేదు. ఆ టైంలో మన ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది యూరాలజిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చర్చ చేస్తే బాగుంటుంది అనుకొని ఒక సొసైటీ తయారు చేయడం జరిగింది. అది 37 ఏళ్ల ముందు ఇదే విజయవాడలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో 33 years బ్యాక్ అగైన్ మనం ఈ విజయవాడలో ఇదే ఉమ్మడి రాష్ట్రాల యూరాలజికల్ సదస్సుకి మనం అటెండ్ అవుతున్నాము. ఈ సందర్భంగా ఈ 2 రాష్ట్రాల నుంచి కూడా సో అందరూ ఎమినెంట్ యూరాలజిస్టులు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, తర్వాత ప్రాక్టీసింగ్ యూరాలజిస్ట్, టీచింగ్ ఫ్యాకల్టీ అందరూ కూడా అటెండ్ అయ్యారు. సో ఈ కాన్ఫరెన్స్లో ఇంతకుముందు చెప్పినట్టు టీచింగ్ కానీ, స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి కానీ, నాలెడ్జ్ని షేర్ చేయడానికి కానీ వీటన్నిటికి కూడా చాలా విద్యార్థులకే కాకుండా మాలాంటి ప్రాక్టీసింగ్ యూరాలజిస్టులకు కూడా చాలా మంచి అవకాశం ఉంటుంది. సో ఈ 2 రోజులు కూడా అందరూ ఈ సైంటిఫిక్ సెషన్స్లో అన్ని పార్టిసిపేట్ చేసి సో మరింత బెటర్ సర్వీసెస్ సొసైటీకి అందజేస్తారని ఆశిస్తున్నాం. రోజున ఇది ఒక్కటే అసోసియేషన్ 2 ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాగానే ఈ రోజున కూడా ఉమ్మడిగానే ఉన్నది. మనం విడిపోయినా కూడా బట్ ఎందుకు అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో ఫస్ట్ సొసైటీ ఆఫ్ ఉమ్మడి రాష్ట్రాల యూరాలజిస్ట్ది 33 ఏళ్ల ముందు స్టార్ట్ అయింది. ఎందుకంటే దిస్ వాజ్ ద ఫస్ట్ స్టేట్ సొసైటీ విచ్ స్టార్టెడ్. ఇంతకుముందు ఏ స్టేట్కి దానంతకు అదగా యూరాలజిస్టులుగా ఒక సొసైటీ ఫామ్ చేయడం అనేది జరగలేదు. ఆ టైంలో మన ఉమ్మడి రాష్ట్రంలో చాలామంది యూరాలజిస్టులు ఉన్నారు. వాళ్ళందరూ కలిసి చర్చ చేస్తే బాగుంటుంది అనుకొని ఒక సొసైటీ తయారు చేయడం జరిగింది. అది 37 ఏళ్ల ముందు ఇదే విజయవాడలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. సో 33 years బ్యాక్ అగైన్ మనం ఈ విజయవాడలో ఇదే ఉమ్మడి రాష్ట్రాల యూరాలజికల్ సదస్సుకి మనం అటెండ్ అవుతున్నాము. యాజ్ ఎ ప్రెసిడెంట్
యాజ్ ఎ మెంబర్, నేను ప్రెసిడెంట్ ఆఫ్ యూరాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, అట్ ద సేమ్ టైం నేను మెంబర్ ఆఫ్ దిస్ సొసైటీ, ఏదైతే సోగస్ బాడీ ఉందో దాన్ని నేను మెంబర్గా చాలా ఆనందపడుతున్నాను. ఈ చర్చలు ఏవైతే జరుగుతాయో ఇవి బేసిక్గా మేము కొంచెం నాలెడ్జ్ తెచ్చుకోవడమే కాకుండా ఇదే నాలెడ్జ్ని పేషెంట్కి మేలు కలిగే విధంగా మనం ఇట్ ఎండ్ అప్ ఇన్ ద గివింగ్ దట్ మోర్ బెటర్మెంట్ టు ద పేషెంట్స్ అని నేను భావిస్తున్నాను. ఆత్మకూరు నిర్మలా ఫార్మసీ కాలేజీలో మారుతి మహిళా సొసైటీ ఆధ్వర్యాన ఎయిడ్స్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపాల్ రెహమాన్, సొసైటీ ప్రతినిధులు ఏ జయరాజ్, బి గిరిజ, వంశీకుమార్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. and providing awareness to the students and staff members, male and female candidates. Okay, so this is one of the prominent diseases in the world. AIDS. చాలా బాగుంటుంది. చదువుకున్న దానికంటే దాంట్లో తొందరగా చూస్తేనే తొందరగా గుర్తుంది. ఎందుకు అదన్నా తెలుసా? అదే చూసి గుర్తుండేది అని మీరు బయటికి వెళ్ళి ఫ్రెండ్స్తో కానీ ఎవరికైనా మాట్లాడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? సో హెచ్ఐవి గురించి మాట్లాడడం ఏంటి? విజయవాడలో జై భీమ్ సినిమా రియల్ న్యాయవాది, మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చంద్రు, ఎస్సీ ఎస్టీ రైట్స్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆర్మీ ట్రస్ట్ నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ రైట్స్ ప్రధాన కార్యదర్శి కారుమంచి రామారావు, కుల వివక్ష పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంధ్ర మాల్యాద్రి పాల్గొన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ డేని పురస్కరించుకొని నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ యాంటీ క్రైమ్ కౌన్సిల్ ఆధ్వర్యాన కోవిడ్ సమయంలో సేవలందించిన రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చార్టర్ సెక్రటరీ త్రిపురమల్లు సతీష్కు కరోనా వారియర్ నేషనల్ అవార్డు 2021 అందజేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చేతుల మీదుగా సతీష్ అవార్డు అందుకున్నారు. మంగళగిరి కోర్టుల పరిధిలో శనివారం నేషనల్ లోక్ అదాలత్ జరిగింది. సీనియర్ సివిల్ జడ్జి డి శేషయ్య, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్ వాసుదేవ్, అడిషనల్ జడ్జి వి ప్రత్యూష ఇంకా పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఐపీసీ కేసులు 217, ఇతర కేసులు 10, కోవిడ్ కేసులు 70, మొత్తం 340 కేసులు పరిష్కారం అయ్యాయి. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. శాంతిదూత మినిస్ట్రీస్ మంగళగిరి వారి ఆధ్వర్యంలో 23వ క్రిస్మస్ ఉత్సవాలు డిసెంబర్ 10వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్లో జరిగిన ఈ ఆరంభ కార్యక్రమం గుడ్ షెపర్డ్ సిస్టర్స్ సంస్థ ఇన్ఛార్జ్ సిస్టర్ ఉదయ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు హాజరై సందేశం అందించారు. ఈ క్రిస్మస్ సీజన్లో తాను తొలి క్రిస్మస్ వేడుకలో ఎమ్మెల్సీగా పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. క్రిస్మస్ పర్వదినం నేపథ్యంలో సమాజం సంతోషంగా ఉండాలని ఆయన ఆకాంక్షించారు. జనవరి 1వ తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలు ప్రారంభ సభకు శాంతిదూత మినిస్ట్రీస్ అధ్యక్షులు కె రోఫస్ అధ్యక్షత వహించారు. సైమన్ మెమోరియల్ ప్రేయర్ హాల్ రెసిడెంట్ పాస్టర్ కెకె రవికుమార్ ప్రారంభ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక సందేశాన్ని రెవరెండ్ డాక్టర్ జోసెఫ్ కొదమల అందించారు. ఇంకా ఎంఈఓ ఎం లక్ష్మీనారాయణ, కొమ్మారెడ్డి సేవా సమితి అధ్యక్షులు కె నాని తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 9 గంటల వరకు రోజుకో ప్రత్యేకమైన అంశంపై వేర్వేరు ప్రబోధకులు సందేశాలు అందిస్తారు. మంగళగిరి శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో కాలభైరవాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం శ్రీ కాలభైరవ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి అభిషేకం, విశేష అలంకరణ పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపారు. పరారైన చీటీ వ్యాపారిని చట్ట ప్రకారం శిక్షిద్దాం. బాధితులకు ఎమ్మెల్యే ఆర్కే హామీ. ప్రతిభ చూపిన విద్యార్థులకు అభినందన.
ట్రిపుల్ సాధకులకు ప్రశంసలు. విధి వంచితులను ఆదుకుందాం. ఆనంద శరణాలయం నిర్వాహకుల వినతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరల ప్రసారమయ్యే సిటీ న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.